తిననిస్తావా లేదా? అది కూడా తిను కానీ ఇప్పుడు చేసినట్టున్నారు. ఎవరో పొరపాటున పారేసుకున్నట్టున్నారు. పొరపాటున ఏందిరా నాయన, మనుషులకు శాతపాటు చేసేదంటే గుడ్లు, కోడి, బొమ్మలకు, చీరలు అంటే ఏమనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇవి 3 ఉడకబెట్టిన కోడిగుడ్లు. అయితే వీటితోనైతే బామర్ది పైన ఈరోజు ఒక ప్రాంక్ చేయబోతున్నాను. ఇప్పుడైతే కాల్ చేసిన, ఇంతకుముందు కాల్ చేసి కొంచెం అర్జెంట్ పని ఉంది, తొందరగా ఇంటికి రారా అని చెప్పేసి ఫోన్ చేసిన, వస్తున్నంట. అయితే వీటితో ఏం ప్రాంక్ చేయబోతున్నాను అనేది వీడియోలో చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, మంచి కామెడీగా ఉంటుంది. ఈ వీడియోలో ఇట్లా మీరు ఒకవేళ ఎంకరేజ్ చేసినట్టే ఇంకా మంచి మంచి థాట్స్తోన కొత్తగా అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడే వచ్చిండు, బండి సౌండ్ అవుతుంది కదా. ఎంతసేపు రయ్యా నీకోసం వస్తానే ఉన్నా. అంత అర్జెంట్ ఫోన్ చేసినా ఏమైంది రామా? ఏం లేదు, అమ్మని కొంచెం బయటకు పోయేది ఉంది, దారా బయటకు వేద్దామని. కింద పెట్టినవి ఏంది అది? 3 పెట్టినవి ఏందో. టిఫిన్ చేసినావా? చేసలే. దా కుసో. ఏందో చెప్పరాదు, అది ముందర పెట్టుకున్నావు కుసుట కానీ ఏంది అది? కుసో. ఈరోజు ఇంట్లో టిఫిన్ ఉడకబెట్టిన గుడ్లు చేసిండ్రు. నేను తినేసినాక 3 గుడ్లు మిగిలినాయి, 4 మిగిలిండే. 4 మిగిలితే ఒకటి ఇట్లా బలవంతంగా నేను తినేసిన, 3 గుడ్లు మిగిలినాయి. ఏం చేద్దామని ఆలోచించుకుంటా కూర్చున్నా. ఇంకా కొంచెం బయటకి పోయేది ఉంది. సరే ఇంత కారం పొడి అన్న తీసుకొచ్చిలే, మళ్ళీ మంచిగా దంచుతుంటే ఎట్లా ఆకల్లా ఉన్నా. కారం పొడితో తింటే కడుపులో తెగులు మంటలేస్తాయి. ఇట్లా తింటేనే గుడ్లకు ఎట్లుంటాయి తెలుసా? సప్పగా ఉంటాయి కాబట్టి కారం పొడి ఉప్పేస్తే జబ్బరస్ ఉంటుంది. నీకు తెలియదు అది విషయం. సరే తిను, ఎందుకంటే ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇట్లా హెల్తీగా చేయాలన్నమాట. అంటే మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆయిల్ ఫుడ్ అదంతా లేకుండా. అట్లానా? అంత మంచిగా ఉంటుంది ఇది, ఆరోగ్యానికి మంచిదిరా. బయట అలాంటి ఆయిల్ ఫుడ్లు అవి తినడం కంటే ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయాలి, చాలా మంచిది ఆరోగ్యానికి. నా మీద నీకు ఇంత ప్రేమ ఎప్పటి నుంచి వచ్చిందిరా నాయన? నీకు ఎవడు పెడతాడు? మిగిలే కాబట్టి పెట్టినా, అవి మిగిలే కాబట్టి. మిగిలకుంటే పెట్టకుంటుంటే మిగిలకుంటే ఇంకా మాకే సరిపోదు. మళ్ళీ అంటే ఎప్పుడైనా వస్తే నేను ఇంట్లో అన్నంగిన తింటుంటే మిగిలింది ఉంటేనే తింటానా? డైరెక్ట్గా వండుతే తిననా? గట్లనే అనుకో మరి. తిను మంచిగా, ఎంత మంచిగా. అవి గుడ్లు ఉడకబెడితే బ్రేక్ గిట్ల కాలే. సరే కానీ కొంచెం ఉప్పు కారం తెప్ప, మస్తులో ఉన్నాయి ఈ బిడ్డలు. ఉప్పు కారం వేస్తే కొంచెం బాగుంటుంది. తెచ్చుకోపో, కొంచెం ప్లేట్లో వేసుకొని తెచ్చుకోపో. నేను ఒలుచుకుంటే అప్పటి వరకు టైం వేస్ట్ ఎందుకు చేస్తాను? నాకు చూస్తుంటే దబదబా తినాలనిపిస్తుంది, ఆకలి ఫుల్ అవుతుంది. ఓకేలే, ఆగు. కారం పొడి ఉప్పు కలుపుకొని తీసుకురా. ఏమారా నాయన, నీళ్ళు ఉడుతున్నాయి, తొందరరా. వస్తున్నా. ఏమో ఆకల్లో ఉన్న దబ్బున తీసుకురావాలి. ఇంత ఎట్లా? నీకు పెట్టడం ఎక్కువ అంటే మళ్ళీ నాతో సేవలు చేయించడం ఏంద్రా మంచిగా. ఎవరి కోసం చేస్తావు? ఈ కారం ఉప్పు 2 మిక్స్ చేసుకొచ్చు. నువ్వు తినవా? నేను తిన్నా ఆల్రెడీ, 4 గుడ్లు తిన్నాను. ఒక్కటి తిను నా కోసం. వద్దు, నాకు మళ్ళీ ఎక్కువ తింటే డైజెషన్ కాదు. నువ్వు తొందరగా తింటే తొందరగా బయటకు పోయేద్దాం, ఒక పని ఉంది. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. తిననిస్తావా లేదా? అది కూడా తిను కానీ. బాగుందా? ఇప్పుడు చేసినట్టున్నారు మరి. అందుకే నా ఇంత తొందర ఫోన్ చేసింది. తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు. ఏం లేదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ పోతాయి లోపలికి. తిన్నది డైజెషన్ కాదు. ఏం అవసరం లేదు. ఇప్పుడే దోశ తిన్నా, నువ్వు అట్లా చెప్తే మళ్ళీ పెట్టావని తిందామని తిన్నా. అయితే ఏం కాదు, బట్ దోశ నీకు ఎంత తిన్నా ఏం కాదు, కొంచెం టైం తీసుకుంటా. ఇంకా ఇది ఒక్కటి తిను. ఇప్పుడే దోశ తిన్నారా నైనా? ఏం కాదు, తిను, అది ఒక్కటి తిను. నువ్వు కొంచెం తిను. నాకు వద్దు. నా కోసం? నీకోసం కాదు, నీకోసం అని తింటే నేను ఇబ్బంది పడాలా? నాకు మీ అంత కదా. అంత కారం తింటున్నావు, ఇబ్బంది కాదారా? కడుపులో కారం ఎంత తింటే అంత బాగుంటుంది. అట్టనా? తిను తెలుసు. కారం మస్తు అవుతుంది. ఇప్పుడు కారం ఎక్కువైతున్నప్పుడు ఈ ఉత్తగుడ్డు తిను. వద్దు చాలు. ఎవరింటికి పోయినా ఎంత తినాలో అంత తినాలని చెప్పారు. కక్కుర్తి వాడి వాళ్ళు 10 పెడితే 10 తినకూడదు అని చెప్పిండ్రు. అట్టనా? అయితే నేను పొద్దుగాల కూరగాయలకు పోయినప్పుడు ఇక్కడ 3 రోడ్లు ఉన్నాయా? ఇక్కడ 3 రోడ్లు. ఆ 3 రోడ్ల కదా పాపం ఎవరో ఎగ్స్ వాడేసుకుండ్రు. నిమ్మకాయలు తెచ్చినారు, నిమ్మకాయలు వాడేసుకుండ్రు. వాళ్ళు ఇంటికి సామాన్ తీసుకపోతున్నట్టున్నారు, పసుపు కుంకుమ అవి ఇట్లా పడిపోయినాయి. అయితే యాక్చువల్లీ ఆడ ఏమైందంటే ఒక నల్ల కోడికి, ఆ కోడికి బర్త్డే చేసినట్టున్నారు.
ఆ కోడికి బర్త్డే చేసి గుడ్లు ఇవన్నీ పెట్టినట్టున్నారు తిండికే. అయితే ఇంకోటి ఆ కోడికి ఆడుకోవడానికి ఒక బొమ్మ గిట్ల పెట్టారు. ఆ బొమ్మకి ఎందుకో కానీ 2-3 సీరియల్ గిట్ల కూర్చున్నాయి. అయితే అయితే ఇవి ఆడ తెచ్చినావా? నేను కాదు చెప్పాను. అయితే ఆ కోడికి బర్త్డే చేసినట్టున్నారు. దానికి ఎందుకో అది ఇష్టం లేక ఈ గుడ్లు తినలేదు అనుకుంటా. తినకపోతే వాళ్ళ కోపం వచ్చి ఆ కోడిని మెడకాడికి కోసేసిండ్రు. కోసేసి ఆడ వాడేసిపోయినారు. నేను అట్లాగేం చూస్తున్నా కదా. సరే పసుపు కుంకుమ నిమ్మకాయలు అయితే అవసరం లేదు, ఇప్పుడు ఎండాకాలం కాదు కదా షర్బత్ గిడ్లు వేసుకోవడానికి అన్నట్టు. ఆ గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లు తీసుకొచ్చిన 3 గుడ్లు తీసుకొచ్చి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. నువ్వు గుర్తుకొస్తే సరే వీన్ కడుపులో వేద్దాము, వీన్ కన్నా ఆరోగ్యం వస్తుంది కదా అని చెప్పేసి ఆ 3 గుడ్లను తీసుకొచ్చి ఉడకబెట్టి నీకు ఫోన్ చేసి పిలిపించిన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇవి ఆడ 3 బాటల కాడ ఎవడన్నా తీసుకొచ్చి పెడతారా నీ అమ్మ? అందుకే ఈ కడుపు ఇప్పుడే కూడా అంటుంది. మళ్ళీ లాస్ట్కి ఏమైనా అయితే దానికి ఎవడన్నా శాతవాడు చేసింటారు, లేకుంటే ఏమైనా తీసి పెట్టింటారు. కోడికి బర్త్డే చేసినట్టున్నారా? కోడికి బర్త్డే ఉండవరా నాయన, మనుషులకు బర్త్డేలు చేస్తారు. ఏమో ఎవరికో తీసేసిన ఎవరినో తీసుకొచ్చి నాకు పెడుతున్నావు. ఆ కోడికి ఊకను అన్ని ఎప్పుడు పడితే అప్పుడు అన్ని ఇట్లా చేసుకుంటున్నావు. ఏమో ఎవడిదే నేను ఏదో వండి ఉడకబెట్టిన ఫ్రెష్ అని నేను అనుకుంటాను. 3 బాటల కాడ తీసుకొచ్చి ఒళ్ళా ఈడికి 2 తీసినా కూడా అంటుంది. కక్కుకుంటాను ఆయన వద్దు కాదు కక్కకుండా ఇప్పుడు కాదు. కోడికి ఆడుకోవడానికి బొమ్మ గిట్ల పెట్టి కోడికి ఆడుకోవడానికి బొమ్మ గిట్ల పెట్టిండ్రు. అయితే అది ఆడుకుంటా లేదని చెప్పేసి ఏడ కక్కుతావు, ఈడ కక్కుతే రాదం కాదు. ఏమైతే చెప్పు, ఎవరో పొరపాటున పారేసుకున్నట్టున్నారు. పొరపాటున ఏందిరా నాయన, మనుషులకు శాతవాడు చేసేదంటే గుడ్లు కోడి బొమ్మలకు చీరలు అంటే ఏమనుకున్నావు? పల్లెటూరులో అవే నడుస్తున్నావు కాబట్టి సిటీలో బతకనికి వస్తే ఈడ కూడా నువ్వు ఈ పని చేస్తే ఎట్లా చెప్పు? మనది పల్లెటూరు కాదు కదా, అవన్నీ పని చేయవు. ఏంది పల్లెటూరు కాదు కదా, మనం సిటీలో ఉంటున్నాం కదా. సిటీలో ఉంటే అవన్నీ పని చేయవు. అరే నాయన, పల్లెటూరు నుంచి సిటీలో కూడా ఉన్నటోళ్ళు, పల్లెటూరు నుంచి వచ్చి సిటీలో ఉంటలేరా? వాళ్ళు కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు. అంటే ఇవి ఎప్పుడో రాత్రి ఎప్పుడు తీసి పెట్టింటారు, నా కోసం తీసి పెట్టినావు కదా నువ్వు. అమ్మో ఏదో ఏనికైనా ఉన్నావు నాకు, లేకుంటే వారిని కర్మాల మన్ను అయితే అయితే కోడిని తీసుకొచ్చి వండి పెడదాం అనుకున్నా. అబ్బా ఏం పల్లెనిరా నాయన, ఊక బొమ్మని తీసుకొచ్చి పెట్టకూడదు నన్ను ఊత తయారు చేసి నాకు సీరియల్ కూర్చొని ఉంటాయి. నాటుకోడి ఎక్కడ దొరుకుతుంది చెప్పు? పైసలు పెడితే ఏడైనా దొరుకుతుంది. అయితే ఆ కోడిని తీసుకొచ్చి వండుదాం అనుకున్నా కాదు, దాన్ని బూర వీకడము కాల్చడము అంతే. ఎంత కక్కినా రాదు. అవును, ఏమైనా అవుతుందా? ఏమైనా ప్రాబ్లం అవుతుందా? శాతవాడు అంటే ఏమనుకున్నావు? మళ్ళీ అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు వింటారు, నీకు తెలియదు. శాతవాడు అంటే ఈ బొమ్మలకు కోళ్ళకు గుడ్లతోనే తీసిపోతారు. అంటే ఇట్లా కాళ్ళకు పుండ్లు అయ్యి ఏదో ఒకటి అయినా ఇంట్లో ప్రాబ్లం అయితే తీసేసిపోయేది అంటే ఇదే. అయితే ఇప్పుడు నీకు ఏమవుతుంది? ఏమనైతే వాళ్ళు బొమ్మకు ఏమో చేసింటారు కదా, అదే నాకైతే తెలుస్తుంది కదా. ఈసారి శని తీసేసి వేరే శనికి తట్టిస్తావు అంటే వాడి శని తీసుకొచ్చి నాకు తట్టించినవి ఏంటరా నాయన? అదే చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ ఏం కాలేదనుకో, మనం గుడ్లు కొనే బదులు అన్ని రోడ్లు ఏమొద్దు నాయన. ఊక ఎందుకు ఈడ ఇంట్లో ఉండే బదులు రోడ్డు మీద ఉంటాయి. అయిపోయా గల్లి తిరుగుతా రోజు రాత్రిపూట తిరిగిన అనుకో తెల్లగట్టాలకు అన్ని దొరుకుతాయి. వండుకొచ్చుకొని నువ్వే తినొచ్చు, మందికి ఎందుకు పెట్టాలి? నాకు నెక్స్ట్ థాట్ అదే ఉంది. ఏంది థాట్? నీకేం కాలేదనుకో, అప్పుడు ఇంకా గుడ్లు కోళ్ళు తీసుకొచ్చి నీకే పెడతా. వద్దు నాయన, వద్దు నాయన, నీ కర్మ లేకుండా నీ కథ లేకుండా వద్దు. నాకు కక్కు వస్తుంది. ఏంది నువ్వు అస్సీలో తీసుకొచ్చి నాకు గుచ్చు నిలబడ ఆడ కక్కొచ్చుకోపు పోయి. వద్దు నాయన, మా అబ్బాయి నెత్తి వలిగిపోతుంది. ఇప్పటికే పానం బాగాలేక వస్తున్నాను, మళ్ళీ లేనిపోయిగో కాలు చేతులు దురేటట్టు వణుకుతున్నాయి. ఏం కాదు, ఏమైతే చెప్పు. ఏంది ఏం కాదు, నువ్వు తిను పట్టు. నేను తినను అని అంటే మందికి పెట్టే నీకు కావాలి ఇంకా నీకు నేనే దొరుకుతున్నా నీకు? నాకు అర్థం కాదు. నమ్ముతా, నేను బరాబర్ నమ్ముతా. నాకు తెలుసు టేస్ట్ మంచిగా ఉందని రప్ప తింటివి. అది ఏమో ఉడకబెట్టినా వేడివేడిగా ఉన్నాయి మన ఇంట్లో. కానీ నువ్వు ఇంత ప్రేమతో పిలిచిన తింటున్నా కానీ నువ్వు ఇంత కక్కుడుతో వాడి ఆడ రోడ్ మీద వాడే తీసుకొస్తాను. ఉప్పు వేసుకొని తింటివి కదరా. ఇంకా తెలిసినాక ఎవడన్నా అరే సముద్రంలో వద్దు ఈతరా తీసుకుపోయి సముద్రం పోయి దుంకుతాడు ఎవడన్నా? ఇంకా తింటు నాయన. ఇప్పుడు ఏమైతే చెప్పు. అంటే దయ్యాలు వస్తాయా? రాత్రి వరకు గిట్ట మంచిగా ఉంటేనే సరిపోయా. రాలేదనుకో మా వాళ్ళకైతే నీ పేరే చెప్తాను. పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అందరికి చెప్తా. నేను ఇంటికాడ వస్తారు, ధర్నా చేస్తారు అంతే. మొత్తం ఇది మొత్తం అమ్ముకోవాలి. లాస్ట్కి వస్తే నేను ఇప్పుడు అది ఎత్తుకొచ్చిన చూడు వాని వాళ్ళకి నువ్వు చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇస్తాడు కుంప కొనాలంటే మీ వాళ్ళకి ఇట్లా తినబెడతా గుడ్లు, హెల్తీ గుడ్లు. మీ వాళ్ళకి ఇట్లా తినబెడతా గుడ్లు, హెల్తీ గుడ్లు. నేను తిన్నాక మా వాళ్ళని జాగ్రత్త పంచడానికి నాకు ఆ మాత్రం తెలియలేదు అనుకున్నా. అదేలాగా గొర్రె తెలివి అనుకున్నా. అరే గుడ్డులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ లో నా ప్రోటీన్స్ ఎక్కడ పోతున్నా నాకే తెలుస్తలేదు.
అవన్నీ పనిచేయవు. మా పెద్దలు అంటారు కదా మంత్రాలకు చింతకాయలు రాలుతున్నారా నాయన ఇప్పుడు రాలుతున్నాయి ఇప్పుడు. నీకేం తెలుస్తుంది? ఇంతకుముందు కంటే రాలకుండా ఇప్పుడు రాలుతున్నవి. అగో ఈ ఎంటికలు కూడా నా చుట్టూ ఒకటే తిరుగుతున్నాయి చూడు తిన్నాక. ఇంకా చూడు ఆ ఎంటికలు అక్క చూడు అది చూడు, అది ఎంటికల నుంచి పోతుంది, అది ముందరకు కొంచెం అగో అగో ఆ కోడికి. అరే చూడు అలా చూడు, నువ్వు అది ఎట్లా కదులుతుంది చూడు. అగో అగో నీ చుట్టుముట్టు ఉండాలి కానీ నా చుట్టుముట్టు ఎందుకు వచ్చిన? నేను తిన్నానే. నువ్వు అంటే ప్రేమ? ఏంది ప్రేమ? అగో అట్లా కుర్చీకెళ్ళి తిరిగి వస్తున్నా. అగో సరే కానీ అగో అగో అక్క చూడు, నువ్వు చూడు ఏదో ఇప్పుడే నాకు ఏదో జరిగేటట్టు ఉంది. పవర్ ఏదో అట్రాక్ట్ చేస్తుంది. నేను పవర్ కాదు, ఆల్రెడీ అటాక్ అయిపోయింది కూడా నాకు. వాడు చేసింది నాకు తట్టి నాకు అంత లేని అవి ఇట్లకి వెళ్ళి పోవచ్చు కదా. ఇంత చుట్టుముట్టు ఎందుకు తిరగాలి నా? సరే కానీ మధ్యాహ్నం లంచ్లకు కోడి ఏంట? ఏమొద్దు నాయన, ఇంకా ఆనందం ముందరనే 3 రోజులకైనా ఉంది. వద్దు అగో 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 అక్క చూడు. కానీ ఎందుకో ఈ గుడ్ల మీద ఇప్పుడు నీకు స్టార్టింగ్ లో గుడ్డు పైన పెంచిన మీద పచ్చపచ్చగా అనిపించిందా? ఆ గుడ్డు పైన పసుపు కుంకుమలు ఇట్లా పాడేసుకుంటారు. ఎందుకో పొరపాటున పాడేసుకున్నట్లున్నారు అదంతా. పొరపాట్లుగా స్వామి నీకు కోడిలో నా దిమాకు. పాపం ఏమంటారు వాళ్ళు ముగ్గులో ఏదో పిండితో ఇట్లా ముగ్గులాగా వేసి ఆడొక నిమ్మకాయ ఈడొక నిమ్మకాయ మధ్యలో ఒకటి ఈడొకటి 3 గుడ్లు పెట్టి ఆ నిమ్మకాయలకి ఇట్లా శీలలు కూర్చున్నాయి. అయితే ఏంటంటే నిమ్మకాయలకు శీలలు కూర్చున్నాయి కదా, అది ఏమంటారు అది ఇనుము కదా, మళ్ళీ మంచిది కాలే అన్నట్టు నిమ్మకాయలు వదిలేసాం. లేదంటే షర్బత్ చేస్తుంటే మెల్లగానే రాకపోతే కదరా. నేను అనవసరంగా వచ్చి నీ దగ్గర బోర్లో పడితే కదా. ఇవి ఎంటికలు కూడా నా చుట్టుముట్టే తిరుగుతున్నాయి. నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో నాకు అర్థమైతే లేదు. అయితే కోడి ఊకోరా నాయన కొద్దిసేపు ఆగు. ఉంది దమా ఖరాబ్ లేపాక చెప్తున్నా చూడు. మళ్ళీ కోడి గుడ్డు తీసుకొని వేసి చూడు. సగం కుక్కలు పీక తిన్నాయి, ఇంకా సగం ముందే అట్లనే. ఆ సగం కోడి తీసుకొచ్చి వండాలన్నా తింటావా? నీ బొంద కోసుకుపో, నీ కడుపులో కొట్టుకోరా, నాకెందుకు తినడతావు? ఎవడాసి దొరికినా నేనే దొరికిన అర్రా. ఇప్పటికే నా పరిస్థితి బాగాలేదంటే మళ్ళీ శాతవాడు చేసినాయి. ఎవడో తీసేసిన గుడ్లు తీసుకొచ్చి ఉడకబెట్టి పెడుతున్నావు. ఎవరు దొరకలే నీకు? మంచిగా ఉంటే అన్నీ తిరు భయ్. నువ్వు ఇటువంటి వాళ్ళ తెలిసినాక కూడా తింటాడా మళ్ళా? వల్ల నువ్వు తిను భయ్, నువ్వు తిను. ఇది ఒక్కటి తింటా హ్యాపీగా ఫీల్ అవుతా. ఏంది హ్యాపీగా? నీ యాపిల్ కాకుండా యాపిల్ కాకుండా యాపిల్ వాలుగుతుంటే మధ్యాహ్నం కోడి తింటా? ఏమొద్దురా నాయన, నీ కోడొద్దు ఏమొద్దు. నీ మటన్ చికెన్ నీ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడైనా తినాలనుకుంటే బుద్ధి ఉంటే రావాలా, లేకుంటే రానే రాను. చికెన్ మీరు తింటుంటే తింటా, కానీ నేను ఒక్కనైతే తినాను ఇప్పటి నుంచి. ఇంకా నువ్వు తిన్నావని చెప్పినావు కదా, నువ్వు తిన్నావని చెప్పినందుకే తిన్నా నేను తిందాం అనుకున్నా. కాకపోతే ఏమైనా అవుతుందేమో అని అంటే టెస్టింగ్ నాకు ఇది నీకు ఇదే. అవును మళ్ళీ నాకంటే అంటే నాకు లేరా? నువ్వు తట్టుకోవాలి. ఏంది తట్టుకుంటా? నీకేమైందంట? నాది వీక్ బాడీ, గట్టి బాడీ. ఏంది గట్టి బాడీ? ఇటువంటి గట్టి మొత్తం వీక్ అవుతారా నాయన? నీకు తెలియదు. నువ్వు ఇంకా ఏడా ఉన్నావు మంత్రాలు నా తంత్రాలు. సరే ఏడుపు వస్తుందా? ఏడుపు కాదు, కడుపులోకి వెళ్ళి మంటలు వేస్తుందా? ఆ ఎంటికలు చూసినా కానీ ఇంత బాధ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నీకు ఏమైనా ప్రాబ్లం అయినా హాస్పిటల్కి పోయినంటే ఏమని చెప్తావు డాక్టర్కి? ఏమని చెప్తా? సార్ గుడ్లు తిన్నా ఇట్లా అయింది సార్ అంట. అట్లా చెప్పకూడదు. అట్లానే చెప్తా నేను. అట్లా చెప్పినప్పుడు సార్ అడుగుతాడు, ఎవడో సార్ మా ఓడ ఆడ పోయి తీసుకొచ్చి ఎవడో మంత్రాల కాడ 3 బట్టల కాడ గుడ్లు వేసినట్ట తీసుకొస్తే ఉడుకు పెడితే వేడిగా ఉన్నాయని కమ్మకమ్మ తింటే ఇట్లా అయింది సార్ అని అంట. ఆడేం చేస్తాడు? ఆ సూదులు ఈ సూదులు నన్ను కుచ్చి చంపుతాడు, కానీ ఏ రోగం లేదు పోయిరాపో అంటాడు. నేను అక్కడిక్కడ మళ్ళీ మంత్రగాంతో అనుకోవాలి. ఇట్లా అయింది, ఏం చేయాలి సార్, ఏం చేయాలి సామి అంటే దానికి నాకు చెప్తాడు. ఎవడు పెడితే వాడు, ఎవడు చెప్తే వాడు తెస్తే తింటావా? నువ్వు దమాకు లేదా? అవి ఏందనుకో నీ పానానికి హాని ఉంది. బొమ్మకు చేసినని వాళ్ళకి తెలిసిపోతుంది. మంత్రాలకు చింతకాయలు రాలన్నావా? ఇప్పుడు వాళ్ళు చెప్తారు మొత్తం. ఆ బొమ్మను తీసుకొద్దా ఆడుకుంటావా? ఇంకానా నీకు ధైర్యం ఉంటే బొమ్మను ముట్టుకొని రాపో, తీసుకురా తీసుకురాను. కాలుతో పట్టుకొస్తా, దేంతో ఇట్లా పట్టుకొని వస్తా. రాత్రి కూడా మంచిగా ఇట్లా దాన్ని పక్కన పెట్టుకొని వండుకో. బా నాయనా, ఇప్పుడు అట్లంటే బొమ్మ తెలివిన నా బొంగులు నీకు తెలియదు. ఊక మరసంగుడు బొమ్మతో నీకు తెలియదు కదా. అది నీ కడుపులోకి పోయినా బాబు. నేను చెప్పేది నువ్వు ఊక, నీకు తెలుసు కాబట్టి నువ్వు తినలేవని అర్థమైంది. నాకు తెలియదు కాబట్టి తిన్నా. తెలిసి ఎవడన్నా బోర్లో పడతాడా? ఇప్పుడు పడ్డావు కదా. అరే తెలియకపోయి పడ్డా కదా. నీకు తెలిసింది కాబట్టి నువ్వు తినలేవు. మళ్ళీ దీన్ని పట్టు అయితే ఏమైతే చూద్దాము. వద్దు, కడుపులో గుడగుడ అంటుంది. ఇది ఒకటి తినగా అంటే ఈయన చచ్చిపోమంట. ఎందుకు చచ్చిపోతారు ఇంకా ఈరోజు? అరే నాయన నీకు తెలియదురా నాయన, నీకు ఇంకా దా మంత్రాలు చూపిస్తుందా? నేను దొరికిపోతుందా? కోని వండి పెట్టాలా?
మళ్ళీ అట్టే మాట్లాడతారు కదా ఈయన కోడిలో నా కోడి ఏం మాటలు మాట్లాడతా అగ చూడు అవి చూడు మళ్ళీ ఇది వచ్చే అగో మళ్ళీ అన్ని నీ చుట్టే తిరుగుతాయి. అగో మళ్ళీ వచ్చే ఇది వచ్చే ఇక చూడు నిజంగానే ఏమో ఐడియా ఇగో ఇగో ఏమైనా అయిందనుకో నా పేరే నిజంగా అవన్నీ నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ఏంది ఇవన్నీ? అరే సర్లే పా బయటికి వెళ్దాం పా పను. నేను రా నీ ఎమ్మటి రా నీ ఎమ్మటి ఎక్కడ రాంటారు నాయన నా బతుకు నిజంగానే బయటికి వెళ్దాం. తినేసి వద్దు 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 నీ ఒక గుడ్డు వద్దు నీ దండం రా నాయన దాదా తినేద్దు నాయన వద్దు నాయన నీ గుడ్డు వద్దు వెతకాలి నాయన వద్దురా నాయన పోతున్నా నేను వస్తున్నా బయట వద్దా